మనం మిథున రాశికి గురుడు ప్రవేశిస్తున్నాడు వృషభంలోకి. ఇప్పుడు మిథునానికి వ్యయంలో ఉన్నట్లే కదా, అంటే సహజమైన సప్తమ స్థితి. గురుడు ఈ జాతకానికి, ఈ రాశి వారికి సహజమైన సప్తమ స్థితి. అంటే సప్తమ దశమాధిపతిన ఒక గురుడు వ్యయ సంచారం చేస్తాడు. అంటే సహజ భాగ్యాధిపతి ద్వితీయంలోని ధనస్థానంలో ఉన్నాడు. కానీ ఈ సోదర కారకుడైనటువంటి బుధుడికి వ్యయ స్థితిలో ఉండడం వల్ల ఓకే, గురుడు యొక్క ప్రభావం ఏం జరుగుతుంది? తీర్థయాత్రలు చేయడం, వీళ్ళు అనేకమైన పుణ్యాన్ని సంపాదించడం, వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి పనుల మీద ఎక్కువ ప్రదేశాలు తిరుగుతూ ఉండడం, మంచి సుఖమైన జీవితాన్ని పొందడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గురుడు మిథున రాశికి వ్యయ స్థితిలో ఉండడం అనేది ఒక అదృష్టమైతే, ఒక సందర్భంలో ఏం జరుగుతుంది? భార్య అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు కూడా. ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి భార్య అవుతారు కదా, ఆ భార్య గురుడు అవ్వడం వల్ల ఒక సంవత్సరం పాటు భార్యతో అంత అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నా ఏదో సమస్య ఉండొచ్చు, లేదా ఎంత ప్రేమగా ఉన్నా లేదా వేరే ప్లేసుల్లో ఉండాల్సి రావచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి కూడా. కనుక ఈ జాతకానికి, ఈ మిథున రాశికి అయితే గురుడు యోగించలేకపోతాడు. మిథున రాశికి కనుక అందులోనూ వృషభంలో ఉన్నాడు కనుక కొంచెం ఎక్కువ ధ్యానము, పూజ, పునస్కారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సహజమైనటువంటి మిథున రాశికి ద్వితీయం ధనస్థానం అవ్వడం, కర్కాటం అవ్వడం వల్ల ధనాన్ని వీరు బాగా సమృద్ధిగా, భయంకరంగా, అసలు ఎలా ధనం వస్తుంది తెలియనంత ధనాన్ని సంపాదిస్తుంటారు. అంటే ఎవరికి ఏ పని లేకపోతే వీళ్ళు మాత్రం పనులు ఉంటాయి, ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది వీళ్ళకి, ఏదో రకంగా ధనాన్ని అయితే వీళ్ళు సంపాదిస్తుంటారు. వీళ్ళకి ఏవి ఆపరమాట. మిగతా రాశి వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా ఏదైనా సమస్య సాధారణ అయిపోతాయి. కానీ వీళ్ళకి కరోనా వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఉద్యోగపరంగా వృత్తిరీత్యా ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ మిథున రాశికి ఒక అడ్వాంటేజ్ ఇది. అంటే మిథునం ఎప్పుడు కూడా వ్యాపారం, అన్ని వేళలా ఇది వ్యాపారానికి అనుకూలంగా ఉండే లైఫ్ ఇది. కనుక మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఇటువంటి లాభాన్ని పొందుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు మిథున రాశి వారికి గురుడు ప్రవేశం ఉండడం వల్ల అనుకూలంగా లేదనుకుంటున్నాం. అలానే లగ్నాధిపతి బుధుడు కూడా దశమ స్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక సందర్భంలో యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు జరుగుతున్నప్పుడల్లా మళ్ళీ యోగం మిస్ అవుతుంటుంది. కనుక ఒక రకంగా ధనయోగం ఒక 50-50 అని చెప్పుకోవచ్చు. ధనపరమైన ఆలోచన, కుటుంబపరమైన ఆలోచన, వీరికి అంతగా పెద్దగా కుటుంబం మీద ఫోకస్ చేయడమట. అలానే సోదరుల స్థితి మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. సోదరులు ఒక వెలుగుతుంటారు అనమాట. అంటే వీరు సోదరులు మంచి పొజిషన్లో ఉండాలి. ఒకవేళ రవి కనుక వీళ్ళకి అనుకూలంగా లేడు అంటే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటుంటారు. అంటే చాలామందికి మిథున రాశి వారికి సోదరులు మంచి పొజిషన్లో ఉంటారు. ఒకవేళ రవి బలంగా లేకపోతే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటారు. అంటే మనం చెప్పే మాట అది దానికి అనువదించుకొని మీరు చూసుకోవాలి. నేను ఒక రాశి గురించి చెప్పేటప్పుడు ఆ గ్రహ బలాబలాలను చెప్తుంటాం. ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడే అది యోగం వస్తుందని అర్థం చేసుకోవడం కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే పెద్ద విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయానికి అది బలం లేకపోతే అది నేను చెప్పేది జరగదు. ఎందువల్ల అంటే అది బలం లేదు కనుక, ఆ గ్రహంలో బలం లేదు కనుక. అదే గ్రహం బలం ఉంటే చెప్పింది జరుగుతుంది అని మీకు అర్థమైపోతుంది. అది రెండింటినీ మనం టాలీ చేసుకోవాలి. మిథున రాశి వారికి సహజాష్టం ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆతృత, ఏదో చేయాలి, ఏదో పొందాలి అని ఒక రకమైనటువంటి లోపల చెడు పనులు ఏదో పని చేస్తుండాలి, ఏదో తాంత్రిక ప్రయోగం చేయాలి, క్షుద్ర పూజ చేయాలి, ఏదో పని చేయాలి, ఏదో ధనం సంపాదించాలి, అనేక విచిత్ర ఆలోచనలు కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి. ఎప్పుడు రహస్యంగా చేసే చాలా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువ ఉంటాయి, ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి. ఒక పురుషుడైతే ఒక భర్త లేని స్త్రీని పొందాలనో లేదా వాళ్ళ వెంటపడటము అనేటువంటి విచిత్ర ఆలోచనలు కూడా కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి కానీ, ఈ మిథున లగ్నం వారికి కానీ సరే. అలాంటి ఇప్పుడు గురుడు వ్యయ సంచార ప్రభావం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత ప్రతికూలంగా కూడా ఉంటుంది. అయితే తృతీయ స్థితి ఇలా ఉంది. చతుర్థాధిపతి తల్లి కారకుడు, తల్లి సంపాదన, తల్లి సంపాదన తను తినడం, తల్లి సంపాదన తను అనుభవించడం కూడా జరుగుతుంటుంది మిథున రాశి వారికి. అలానే సుఖము, మంచి సుఖాన్ని పొందుతుంటారు. అంటే వీరికి వాహన యోగానికి పొందుతుంటారు. వాహనంలో వీళ్ళకి ప్రమాదాలు జరుగుతుంటాయి, వాహనం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు, వాహనాల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ అనారోగ్యం వచ్చేసిన ఒప్పటాన్ని దగ్గర వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక రుణము, ఏదో ఒక అనారోగ్యాన్ని కొంచెం పొందుతూ ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే ఒప్పటాన్ని పోగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత సంతాన విషయంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురుడు మేషంలో ప్రవేశించిన తర్వాత
పంచమ స్థితి శుక్రుడు అవడం వల్ల సంతానం చాలా బ్యాలెన్స్గా ఉంటారన్నమాట. అంటే మినిమం సంతానం ఇద్దరు ఒకళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చాలా పర్లేదు అనుకుంటుంటారన్నమాట. రాశి వారికి సంతాన స్థితి కూడా బాగుంది. కాబట్టి శత్రువులు మాత్రం వీరికి ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు వీరిని ఏదో రకంగా రహస్యంగా కానీ పబ్లిక్ కానీ వీళ్ళు ద్వేషిద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భార్య మాత్రం చాలా తెలివిగలదే ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానం వేరే వేరేగా ఉండడం వల్ల అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. భాగ్యం అంతా వీళ్ళు ఎవరిని మోసం చేసి సంపాదించి ధనాన్ని పొందగలుగుతామని ఆలోచనతో ఎప్పుడు టార్గెట్లో ఉంటారు వీళ్ళు. కానీ వృత్తి మాత్రం భగవత్ సంబంధమైన వృత్తి మొదలైన అవకాశాలు ఉంటాయి. అంటే ధర్మపరమైనండి. అంటే దీన్ని 2 రకాల వృత్తులు ఇస్తాడు మిథున రాశి వారికి. కెమెరామ్యాన్ చేయొచ్చు, లేదా దేవతా పూజలు చేసుకోవచ్చు, లేదా అంటే కనుక ఆ దేవాలయాల్లో పోస్టింగ్ పడవచ్చు, ఏదైనా పోస్టింగ్ పడవచ్చు. అలానే లేదంటే సేవదా దృక్పథాలు పెట్టచ్చు. ఇలాంటి విచిత్రమైన ఉద్యోగాలు పడుతుంటాయి వారికి. కనుక ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోవచ్చు. వీళ్ళ లాభం ఎలా ఉంటుందంటే మూర్ఖంగా మొండిగా భయపెట్టి తీసుకోవడం ఉంటుంది ధనాన్ని. వీళ్ళు ఇవ్వకపోతే మొండిగా రాకుండే లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి. కానీ అది కూడా చాలా రిమార్క్గా ఉంటుంది. దాని తర్వాత సహజమైనటువంటి వ్యయ స్థితి శుక్రస్థితి కనుక శుక్రుడు యొక్క ప్రభావం బాగుంటుంది కనుక మిత్రులే కనుక వీళ్ళు ఇల్లు గృహం కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా కట్టుకుంటుంటారు. చాలా చాలా విశాలంగా చాలా ఫెసిలిటీస్ ఉన్న ఇల్లులా కనబడుతుంటుంది. ఈ రాశికి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. విద్యా విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పుడేదో గ్రంథాన్ని రీసెర్చ్ చేస్తూ ఉందామని ఆలోచన కలుగుతుంటుంది. మిథున రాశి వారికి ఏదో చదువుతూ ఉందామని ఏదో గ్రంథాన్ని వీళ్ళు చదువుతూ ఉండగలుగుతారు. వీళ్ళ థాట్స్ అనేది చాలా వెరైటీగా వాళ్ళ రహస్యంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళని ఎప్పుడు ఈ చూడటానికేమో మంచి వాళ్ళగా కనబడుతుంటారు. కానీ ఇతన్ని ఎప్పుడు అందరూ వెనకాల తిట్టుకుంటూ ఉంటారు. తమ్ముడితో సహా సోదరులతో సహా తను తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే తను అన్యాయం చేస్తున్నాడు, మాకు ఇబ్బంది పెడతా అని. ఎందుకంటే తన ఆలోచన విధానానికి సోదరులకి సెట్ కాదన్నమాట. అని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. మిథున రాశి వారికి వేలిలో గురుడు యోగదాయకం కాదు. ఈ సంవత్సరం పెద్దగా యోగించట్లేదు. కానీ మనం యోగించేటిగా మనం మార్చుకోవచ్చు. దాన్ని ఏం చేయాలి అంటే శనికి గురుడు శ్లోకాలు చదువుకుంటే, శనికి గురుడు ప్రదక్షిణ చేసిన, గురువారం పూట స్వీట్ ఎవరికి పంచుతున్నా, శనివారం పూట చక్కగా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తుంటే దీని ప్రభావం తగ్గిపోయి గ్రహ ప్రభావం ఏం లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. ఇంకా వృత్తిరీత్యా మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.